అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మా ప్రియమైన వాళ్ళరా, బాగున్నారా? రండి, ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని, దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. మరి దేవుని కొరకు ఈ భూమి మీద జీవించడానికి మనం ఎంతైనా సిద్ధపడడం చాలా మంచిది. ఎందుకంటే సమయం లేదు. దేవుని కొరకు మనం చక్కగా సిద్ధపడి దేవుని పని చేయడానికి ప్రారంభిద్దాం. రండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము చదువుతున్నాను. బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు. అలనాడు అపోస్తలులు 12 మంది కూడా దేవుని ఆత్మశక్తి చేత నింపబడిన వారై వారు ఎలా ఉన్నారు అంటే చాలా అద్భుతమైన రీతిలో వారు దేవునికి సాక్షులుగా ఉన్నారు. ఏదైతే చూశారో నేను ఆ మాట చదువుతాను చూడండి. వారు అద్భుతమైన రీతిలో దేవునికి సాక్షులుగా ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు. చాలా అద్భుతమైన రీతిలో వారు దేవునికి సాక్షులుగా ఉంటూ వచ్చారు. నా ప్రియ సహోదరులారా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు చెప్తారు చాలా అద్భుతమైన జీవవాక్యమును గురించి. మొదటి అధ్యాయం, జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులార ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాం. ఇదేనండి. కాబట్టి వారు ఏదైతే విన్నారో, చూచారో, కనుగొన్నారో, తాకి చూచారో అదే విషయాన్ని చెప్తున్నారు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యం అంటే ఏంటి అంటే ఇప్పుడు సాక్ష్యాలంటే ఎన్నో సంఘాలు బిడ్డలు చెప్తా ఉన్నారు. సాక్ష్యాలంటే రాత్రి నా కల్లోకి దేవుడు వచ్చాడు, మరి జ్వరం పోయింది, దగ్గు జలుబు పోయింది, ఇంట్లో పచ్చిమిరకాయలు లేవు, అవి వచ్చినాయి, వంట సామాన్లు లేవు అంటే ఓకే, దేవుడు చేసిన మేలు కాదని చెప్పం. దేవుడు ఇవ్వడు, దేవుడు చేయడు అని నేను చెప్పట్లేదు. కానీ అయితే సాక్ష్యం అంటే, సాక్షిగా నేను ఉండడం అంటే యేసు ప్రభు విషయంలో నీకు నాకు ఏమర్థమైందో, ఏదైతే చూసామో ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని ఏదైతే చూసామో అది లోకానికి చెప్పడమే సాక్షి జీవితం. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి విశ్వాస వీరులను ఏమనంటే సాక్షి సమూహము అన్నారు. ఏ సమూహం అది? ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున. అంటే వారు దేవుణ్ణి చూచారు, దేవుని విషయాలు అర్థం చేసుకోగలిగారు, ఏదైతే తెలుసుకున్నారో ఆ విషయాల మీద విశ్వాసంతో ముందుకెళ్ళారు, దేవుని స్పష్టంగా నమ్మారు. కాబట్టి వారు దేవునికి సాక్షులుగా ఉన్నారు. నా ప్రియ సహోదరులు, అలాగే అపోస్తలులు కూడా అద్భుతంగా ఈరోజు సాక్ష్యాలంటే మైకులు ఇచ్చి చెప్పిస్తుంటారు మనాళ్ళు. చాలా పొరపాటండి. యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని వారు గ్రహించకుండా ఏదో భౌతిక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన వాటిని సాక్షిగా మనం ఆపాదించడం చాలా పొరపాటు. అర్థమవుతుందా? కాబట్టి ఎందుకంటే ప్రభు మన జీవితంలో అనగా ఒకప్పుడంటే మనం ప్రభు ఉన్న కాలంలో లేవు. ఆయన పుట్టుక, ఆయన భూమి మీద ఎలా జీవించాడు, ఆయన ఎలా మరణించాడు, ఆయన ఎలా తిరిగి లేపబడ్డాడు, ఆ విషయాలు మనకు తెలియదు ఇప్పుడున్న తరానికి. కాబట్టి ఈ బైబిల్ గ్రంథం ఉంది.
ఈ బైబిల్ గ్రంథం ఆధారం చేసుకొని మన జీవితాల్లో, ఎందుకంటే ఆయన సాక్షులు భూమి మీద ఉన్నారు, వారు మన మధ్యకు వచ్చారు. ఆ రోజు అపోస్తలులు 12 మంది చెదిరిపోయి ఒక్కొక్క ప్రాంతానికి, భారతదేశానికి సాక్షిగా, యేసు ప్రభు సాక్షిగా తోమా గారు వచ్చారు. ఆయన ఒక్కడే వచ్చాడు. ఈరోజు భారతదేశంలో నలుమూలలు కూడా నిజంగా ఆయన గురించిన విషయాన్ని చెప్పగలిగాడు. కేరళ బ్రాహ్మణులు యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించగలిగారు. ఎలా సాధ్యమైందంటారు? ఎలా సాధ్యమైందంటారండి? వారు భౌతికమైన చెప్పారా? థామస్ గారు ఏం చెప్పారు? తోమా గారు ఆయన శక్తిని చెప్పగలిగాడు. ఆయన ఎంత అద్భుతమైన వాడో, ఆయన ఎలాంటి గొప్ప దేవుడో, సృష్టికి ఆయనే ఎంత ఉన్నతమైన దేవుడో చెప్పగలిగారు. అంతేగాని ఈ భౌతికమైన విషయాల గురించి కాదు మాట్లాడాల్సింది మనం. కాబట్టి నా ప్రియ సహోదరులారా, వారు దేవుని ఆత్మశక్తి చేత దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎవరో, ఆయన ఎలా ఉంటాడో, ఆయన గుణగణాలు ఏంటో వారు చక్కగా లోకానికి చెప్పగలిగారు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? మనం యేసుప్రభు గొప్పతనాన్ని చెప్పకుండా ఇదిగో ఈ నూనె రాసుకో బాగుపడతా అని చెప్తాం మనం. నూనె గొప్పది, దేవుడా గొప్పవాడు అంటే గొప్పతనాన్ని దీనికి ఆపాదించేసాం. అర్థమైందా? కాబట్టి బాగా అర్థం చేసుకోవాలి. మనము దేవునికి సాక్షులా ఉన్న విషయం మర్చిపోకూడదు. వారు అన్ని పరిస్థితుల్లో దేవునికి సాక్షులుగా ఉంటూ వచ్చారు. మోషేని చూద్దాం. పాత నిబంధనలో క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అంటే దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడ్డాడు, దేవుని కొరకు అవమానాలు పొందడానికి కూడా ఇష్టపడ్డాడు, దేవుని కొరకు తనకు ఉన్నటువంటి సమస్తాన్ని కూడా, రాజరికాన్ని అన్నీ వదిలిపెట్టాడు. ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోలేదు, దేవుని కొరకు బ్రతకాలి అనుకున్నాడు. ఇది సాక్ష్యం అంటే ఏ దేవుడైతే నిర్గమకాండం 3వ అధ్యాయంలో ప్రత్యక్షమవుతూ వచ్చాడో ఆ దేవుడు, అనగా ఉన్నవాడైన దేవుడు, ఈ సృష్టికర్త అయిన దేవుడు, ఆ దేవుని కొరకు బ్రతకాలనుకున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడని అర్థం చేసుకోగలిగాడు. ఆయన ఉన్నవాడైన దేవుడు. నా ప్రియ సహోదరులారా, అయితే బాగా అర్థం చేసుకోవాలి. దేవుని ఆత్మశక్తి ద్వారా మాత్రమే యేసు ప్రభుకు మనం సాక్షులుగా ఉండగలం. భౌతికంగా మనం ఉంటే కొంతకాలం ఉంటాం. ఒకవేళ అది దొరక్కపోతే, జరగకపోతే దేవునికి దూరం అయిపోతాం. మనం ప్రాణం ఉన్నంత వరకు ఒకటే చెప్తాం పౌలు వలె, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. దేవుని కొరకు గొప్ప సాక్షిగా మనం చూస్తాం పౌలు గారిని. ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడిని కానని చెప్పగలిగాడు అనేక పర్యాయములు. నా ప్రియ సహోదరులారా, యేసు ప్రభు గురించి సాక్షిగా అనేక ప్రాంతాల్లో నిలబడగలుగుతూ వచ్చాడు. అద్భుతమైన రీతిలో నువ్వు ఉన్న ప్రాంతంలో, నువ్వు ఉన్నటువంటి నా ప్రియ సహోదరులారా, నువ్వు ఉన్నటువంటి ఏరియాస్లో యేసుప్రభు నీ జీవితంలో ఏ కార్యం చేశాడో, యేసుప్రభు వచ్చిన తర్వాత నీ జీవితంలో కలిగిన పరివర్తన, మార్పు నువ్వు లోకానికి చెప్పాలి. యేసుప్రభు ఈ భూమి మీద జన్మించాడు అన్నది వాస్తవం. యేసుప్రభు ఈ భూమి మీద మానవుల యొక్క క్షేమం కొరకై, మానవుల యొక్క కాబట్టి పాప ప్రక్షాళన కొరకు భూమి మీద ఉదయించాడన్నం ఎంత నిజమో, నీ జీవితంలోకి వచ్చిన తర్వాత, నా జీవితంలోకి వచ్చిన తర్వాత దేవుడు మన జీవితంలో మార్పు కలిగించాడు అనడంలో, పాపక్షమాపణ కలిగించాడు అనడంలో సందేహమే లేదు. ఇదే లోకానికి చెప్పాలి. అబద్ధాలు చెప్పకూడదు. మనలో యేసు ప్రభు కలిగించిన మార్పు, ఎవడైనా క్రీస్తు నందునేడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. ఆ నూతన విధానాన్ని చెప్పాలి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా? ఒక సమరయ స్త్రీ సుకారు ప్రాంతంలో చెప్పగలిగింది, దేవుని సాక్షిగా నిలబడింది. ఈ భూమి మీద సేవకుడా, బాధ్యత గల సహోదరుడా, ఈరోజు నువ్వు ఎంతమందికి సాక్షిగా ఉన్నావు?
అపోస్తలులు సర్వసృష్టికి వెళ్ళిపోయారు, ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వారు ఏదైతే విన్నారో, చూశారో, కనుగొన్నారో దానినే లోకానికి చెప్పారు. ఈరోజు అబద్ధాలు కూడా చెప్తున్నారు. యేసుప్రభు యొక్క సర్వశక్తిని చెప్పగా ఎప్పుడు ఈ భౌతికమైన విషయాలు చెప్తున్నారు. కథలు, ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు. కాబట్టి బాగా అర్థం చేసుకుందాం. ఈ భూమి మీద దేవునికి మనం సాక్షులము అన్న విషయం మర్చిపోకూడదు. అందుకే సియోను గీతాలో ఒక మంచి పాట ఉంది. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసునంగీకరించి జాగు చేసేదవేళ, ప్రభు యేసునంగీకరించి నిద్రించేదావేళ, మేల్కోలేము మేల్కోలేము, రారమ్ము విశ్వాసే, రారమ్ము విశ్వాసే, నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణ ఏది. వారు దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వటానికి అనేకులు ఎదుట నిలబడ్డారు. అవసరమైతే ఆ నామము నిమిత్తమై అవమానం పొందడానికే కాదు, చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. వీళ్ళండి సాక్షులంటే. బతకడానికి ప్రభుని నమ్ముకోవడం కాదు, అనేకుల్ని బ్రతికించడానికి ప్రభుని నమ్ముకోవాలి. ఈ భూమి మీద ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నా తెలుసా? మనం ఎంత శక్తి గలవారమో తెలుసా? దేవుని ఆత్మశక్తితో అనేకుల్ని పాప కూపం నుండి బయటకు తీసుకురావచ్చు. అనేకుల్ని చచ్చిన స్థితిలో ఉన్నారు, వారిని బ్రతికించే ప్రయత్నమే క్రైస్తవ జీవితం. అంటే ఏదో మతం కాదు, ముసుగు కాదు. ఇదొక అద్భుతమైన మార్గం, పరలోకానికి, స్వర్గానికి వెళ్ళే మార్గం అని లోకానికి చాటి చెప్పడమే సాక్ష్యం. అంటే ఇది కాకుండా చెత్త విధానాలు ఏంటి? అదేనండి యేసు ప్రభు మార్గం. యేసే మార్గం, సత్యం, జీవం అని చెప్పగలిగే ఆ గ్రహింపు మనకు ఉండాలి. అది తెలియకుండా అబద్ధాలు కూడా చెప్పడానికి వీలు లేదు. నేను ముందుకెళ్తున్నాను, ఇంక ముగిస్తాను. నా ప్రియ సహోదరులారు, ఈ భూమి మీద అందుకే యేసు ప్రభు బేతనీయ నుండి ఆరోహణుడవుతూ వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, ఆయన రండి, ఒక మాట చదువుతాను. లూకాసు వార్త చెప్పాడు, పోతూ ఆరోహణుడవుతూ వారికి చెప్పిపోయిన మాట ఏంటంటే, మీరు నాకు సాక్షులుగా ఉన్నారు, రండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 46 నుంచి చదువుదాం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనులు ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. అర్థమైందా? అక్కడ ఉన్నటువంటి శిష్యులందరికీ చెప్తున్నాడు, మీరే సాక్షులు. నేను శ్రమ పడింది నిజం, భూమి మీద జన్మించింది నిజం, శ్రమ పడింది నిజం, శ్రమ పడిన తర్వాత మృతుల నుండి లేచింది నిజం, ఇప్పుడు పునరుద్ధాండై వెళ్తున్నాను, నా నామమున అనేకులకు పాప క్షమాపణ ఉంది చెప్పాలి మీరు లోకానికి. నా నామము నిమిత్తము మీరే నాకు సాక్షులు. ఈరోజు నేను కూడా ఆయనకు సాక్షినేనండి. ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. ఒకప్పుడు యేసుప్రభు అంటే నాకు తెలియదు. నిజం చెప్తున్నాను, అబద్ధమేం ఆడట్లేదు, ఇది సత్యము. నా కుటుంబంలోకి యేసుప్రభు వచ్చిన తర్వాత నా కుటుంబము, మేము అనుభవిస్తున్న ఆనందం అది అంతా ఇంత కాదు. నా తల్లి 20 సంవత్సరాల మంచంలో ఉంది. ఈరోజు అద్భుతంగా చెప్తున్నాను, ఈరోజు చక్కగా గొర్రెలు కాస్తూ ఉంది, అంటే పని చేసుకోగలుగుతుంది. అంత మాత్రమే కాదు నా ప్రియ సహోదరులారా,
ఈరోజు మా కుటుంబాల్లో ఎన్నో ఘనమైన కార్యాలు యేసుప్రభు మా ఇంట్లోకి వచ్చిన తర్వాత, మా హృదయాల్లోకి వచ్చిన తర్వాత చేసిన ఘనకార్యములు అన్నీని కాదు. మనసు మారిపోయినాయి, ప్రవర్తన మారిపోయింది, జీవితాలు బాగుపడ్డాయి. మార్పొచ్చింది, ప్రవర్తనలో మార్పొచ్చింది. మా అన్నదమ్ములు తాగుబోతులు, దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు. సాధువుగా మార్చాడు. ఎన్నెన్ని చెప్పగలను. నా బంధువులు, రక్త సంబంధికులు అనేకులు మారుమనసు పొందారు, పాపక్షమాపణ పొందారు. ఎన్నో కుటుంబాలు ఆనందంలో ఉన్నారు. ఇంక చాలదా? మేమందరం ఆయనకు సాక్షులం. ఈ భూమి ఉన్నంత వరకు యేసు మా కుటుంబాలను బాగు చేశాడు. ఆయన మా పాపాలు క్షమించాడు. మేము చనిపోయిన పరలోకం పోతామన్న నిరీక్షణతో ఉన్నాం. ఒకవేళ ఇంక ఈ నిరీక్షణ ఎవరికైనా లేదేమో, ఇంకెవరైనా పాప క్షమాపణ నిమిత్తం ఆయన నామంలో బాప్తిసం తీసుకోవడానికి ఇంకేదన్నా ఆటంకం ఉంటే, ప్రభా క్షమించు అయ్యా, ఈ భూమి మీద నీ సాక్షిగా నాకు బ్రతకడానికి, ముఖ్యంగా నాకు ముందు మారుమనసు దయచేయి, పాప క్షమాపణ దయచేయి, నా పాపాలను క్షమించు, నేను నీ సాక్షిగా బతుకుతాను, నీ కొరకు జీవిస్తాను. అపోస్తలులు నీకు సాక్షులుగా బతికి ఈ భూమి మీద ఎంతగానో జీవించారు ప్రభా, నేను కూడా జీవిస్తాను. వారు మరణ పర్యంతం వరకు నీ కొరకు జీవించారు, నేను కూడా జీవిస్తాను ప్రభా, నాకు కూడా సహాయం చేయని చెప్తావా? ఉన్నపాటును మోకరించి నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. ఇంతవరకు మీరు ఇచ్చిన ఈ మంచి మాటల కొరకు స్తుతిస్తూ ఉన్నాను. నీకు సాక్షులంగా ఈ భూమి మీద జీవించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి ప్రభు. నాయన ముఖ్యంగా నాయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారని చెప్పారు. అవును తండ్రి, ఆ రోజు అపోస్తులే కదా, ఈరోజు మేము కూడా ఎప్పుడైతే నీవు మాలోకి వచ్చావో నీ సాక్షులంగా ఈ భూమి మీద జీవించడానికి ఈరోజు అల్పుడైన నా కుటుంబం నీకు సాక్షిగా ఉంటూ వస్తుంది. అలా భూమి మీద అనేక మంది నీ సాక్షులను ఏర్పాటు చేయని ప్రభువా, నీ గురించి చెప్పగలిగే వారిని, నీ గురించి మంచిగా తండ్రి ఏదైతే విన్నారో, చూశారో, కనుగొన్నారో, తలివిలాలు చూశారో, ఆ విషయాలన్నీ లోకానికి చెప్పడానికి సహాయం చేయి. మీ కృప దయచేయం ప్రార్థన చేస్తూ ఆయన అనేకులు మారుమనసు పొందుటకు, పాపక్షమాపణ పొందుటకు, ఈ సాక్ష్యాల ద్వారా ఆయన నిత్య జీవానికి వారసులవుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.